కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పచ్చిక బయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసారన్ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించగా మరో 36 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాగా సౌదీలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడుల నేపథ్యంలో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్కు తిరిగి వస్తున్నారు. यहाँ पर अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बाल बचे हैं, मगर परमात्मा रक्षा करेगा। भगवान की कृपा से जरूर बचेंगे हम। यहाँ पर अटैक हुआ आतंकवादियों का। మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరాన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. లోయ అందాలను ఆస్వాదిస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రక్తపు మడుగులలో పడి ఉన్న మృతదేహాలతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశముండటంతో బాధితులను తరలించడం కష్టమైంది. బైసారంలో కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. దాదాపు 5 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. यार उमरा चलना यार, ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे चल दे यार, तुम मौत की कश्मीर गेम है। బైసారంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. దాడిలో మరణించిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులను పటిష్ట భద్రత నడుమ పహల్గాం క్లబ్కు తరలించారు. అనంతనాగ్ జిల్లా యంత్రాంగం, పోలీసులు, అంబులెన్స్లను ఘటనా స్థలానికి రప్పించారు. సైనికులు, సిఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు బైసారం చేరుకున్నారు. పర్యాటకులను పొట్టను పెట్టుకున్న ముష్కర్లను మట్టుబెట్టేందుకు సమీప అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను చేపట్టాయి. ఉగ్రదాడికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు గాను అనంతనాగ్, శ్రీనగర్లో అత్యవసర కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉండగా, మరోవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లిన సమయంలో కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రమూకలు దాడులకు పాల్పడ్డారు. The Balkan route is, I beg your pardon, this is where the very well planned attack.